ఈరోజు మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని లోపల థర్మోమీటర్ గురించి తెలుసుకోబోతున్నాం. థర్మోమెట్రీ ఇది అప్పటి లోపల ఎట్లాంటి థర్మోమీటర్ ఉంటుండే కదా. ఇది గ్లాస్ ట్యూబ్లో మెర్క్యూరీ ఉంటుంది. మెర్క్యూరీ లోపల క్యాపిలరీ స్కేల్ అనేది ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ లిక్విడ్ మెర్క్యూరీ అనేది లిక్విడ్ థర్మోమీటర్ కదా. ఈ లిక్విడ్ ఉంది కదా మెర్క్యూరీ అనేది పైకి వెళ్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఐస్ దగ్గర పెట్టినాం అనుకో, ఇది కింద ఉంటుంది. కింద ఏమంటే లోవర్ ఫ్రీజింగ్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. కింద దాన్ని, పైన దాన్ని ఏమంటాం అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అని అంటాం. ఇక్కడ ఉన్నది ఉంది కదా, ఇక్కడ ఐస్ అనేది ఉంది. అయితే ఐస్ లోపల థర్మోమీటర్ పెట్టినప్పుడు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. కింద ఉంటుంది. ఓకే, కింద ఉంటుంది. ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్. ఇది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఓకేనా, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎప్పుడైతే మనం మంట పెడతామో దీని కింద ఏమవుతుంది, సెల్సియస్ ఇక్కడ ఐస్ అనేది మారిపోయి లిక్విడ్ అయ్యి ఇంకా వేపర్ అయ్యి బాయిలింగ్ పాయింట్కి వెళ్తాం. 100 డిగ్రీస్ వరకు వెళ్తుంది. అది ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా, ఓకే. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏమో ఇది వరకు వచ్చింది. 100 డిగ్రీ సెల్సియస్ ఏమో అదే ఈ వరకు వచ్చింది అనుకుందాం అంతే. దీని లెంత్ ఏమో 5 సెంటీమీటర్ అనుకుందాం. దీని 5 సెంటీమీటర్ అనుకుందాం. ఇంకా ఏంటి అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో 0, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో 100. ఓకేనా, ఇప్పుడు ఏంటి, లెంత్ ఏమో 5 సెంటీమీటర్స్ బై ఏంటి 100 అంటే ఏంటి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమొస్తుంది, 0.05 సెంటీమీటర్ లేదా 0.5 మీటర్. ఓకే, 0.5 మీటర్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే ఇదేమో సెల్సియస్ స్కేల్. అదే ఫారెన్హీట్లో చూసుకుంటే కనుక మనకి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో 32 ఉంటుంది. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో 212 ఫారెన్హీట్ అనేది ఉంటుంది. దీని మధ్యలో రీడింగ్స్ ఎన్ని ఉంటాయంటే 180 రీడింగ్స్ అనేవి ఉంటాయి. అదే మనం కెల్విన్ స్కేల్లో తీసుకుంటే ఏంటంటే 273 నుంచి వెళ్ళి 373 వరకు ఉంటాయి. దాని మధ్యలో రీడింగ్స్ అనేవి 100 ఉంటాయి. అదే ఒక అన్నోన్ తీసుకున్నాం అనుకో, అన్నోన్ తీసుకుంటే ఏమి, దాని లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో L, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో U, ఇంకా దాని లెంత్ ఏమో క్యాపిటల్ L, దానిది ఇక్కడ రీడింగ్ ఎంత అంటే స్మాల్ l. అప్పుడు ఏం రాస్తాం, స్మాల్ l బై క్యాపిటల్ L రాస్తాం, అంతే కదా. ఇగో స్మాల్ l బై క్యాపిటల్ L. స్మాల్ l ఏంటి, హైయెస్ట్ పాయింట్ ఆఫ్ హెచ్జీ కాలం ఫర్ ది పర్టికులర్ టెంపరేచర్కి. ఇదేంటి, డిస్టెన్స్ బిట్వీన్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. దీన్ని ఎట్లా రాసుకున్నాం, సెల్సియస్ దీన్ని కదా, సెల్సియస్ -0 బై 100 -0. ఇక్కడ కూడా అంతే, ఫారెన్హీట్ -32, 212 ఏంటి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్. K -273 బై 373 బై 273. ఇక్కడ కూడా అంతే, ఏంటి ఇక్కడ x లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో L, x -L, U -L, x -L ఇంకా U -L, x -L ఇంకా U -L. ఓకే, U ఏమో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, L ఏమో లోవర్ ఫిక్స్డ్ పాయింట్. x అది x మైనస్ ఇదేమో L అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్. x అంటే ఒక ర్యాండమ్ స్కేల్ అన్నట్టు. ఇది సెల్సియస్ కాదు, ఇంకా ఇది ఫారెన్హీట్ కాదు, ఇంకా కెల్విన్ కూడా కాదు, అది ర్యాండమ్ది అన్నట్టు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఇది రాసుకుందాం. ఇప్పుడు ఏం చేసినాం, 0 0 తీసేసాం. C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180 రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు K-273/100 ఈజ్ ఈక్వల్ టు X-L/U-L ఉంటుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ తీసుకుందాం. ఏమవుతుంది, C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180. ఇప్పుడు ఏం చేద్దాం, 0 0 క్యాన్సిల్ చేసి 2 5 2 9 అయిపోతుంది. C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9 అవుతుంది కదా. ఒకవేళ సెల్సియస్ అనేది 30 degrees ఉంటే ఫారెన్హీట్ ఎంత అని అడిగినప్పుడు ఈ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఏంటి, C ఎంత 30/5 ఈజ్ ఈక్వల్ టు 5 F ఫారెన్హీట్ మైనస్ 32/9 32/9 32/9 32/9. ఇప్పుడు ఏమవుతుంది, 5 1 5 6 30. ఓకే, 5 6 30, 9 6 ఎంత, 9 6 54. ఇది మైనస్ ఉంది, 2 ప్లస్ అవుతుంది, +32 ఎంత అవుతుంది, 86 ఫారెన్హీట్స్. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఇక్కడ 30 degree సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 86 ఫారెన్హీట్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఫారెన్హీట్ 86 ఇస్తే ఏమవుతుంది, సెల్సియస్ 30 degrees అవుతుంది. ఒకవేళ ఫారెన్హీట్ అనేది 104 అని ఇచ్చారనుకో, 104 ఫారెన్హీట్ ఇచ్చారనుకో, సెల్సియస్ అడిగారనుకో, ఏం కనుక్కోవాలి, ఫస్ట్ 104 - 32 చేయాలి, అప్పుడు 72 వస్తుంది. C/F ఈజ్ ఈక్వల్ టు 72/9. 9 1 9 8 8 5 40. సెల్సియస్ ఏమవుతుంది, 40 వస్తుంది. నెక్స్ట్ ఏంటి ఫైండ్ ద టెంపరేచర్ విచ్ ఈజ్ సేమ్ ఇన్ ద సెల్సియస్ అండ్ ఫారెన్హీట్. సెల్సియస్ దగ్గర ఇంకా ఫారెన్హీట్ దగ్గర ఏంటి, ఏం టెంపరేచర్ అనేది సేమ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. C ఈజ్ ఈక్వల్ టు F. సేమ్ ఎక్కడ ఉంటుంది, రెండింటి దగ్గర, రెండు ఎప్పుడు సేమ్ అవుతుంది అని అడుగుతున్నారు. టెంపరేచర్ అనేది ఎక్కడ సేమ్ ఉంటుంది రెండింటికి అని అంటున్నారు. అయితే ఏం చేస్తామంటే C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9. C/5 ఈజ్ ఈక్వల్ టు C అంటే 2 ఈక్వల్ అనుకున్నాం. C-32/9. 9C ఈజ్ ఈక్వల్ టు 5C - 5 × 32 160. ఓకే, ఇది పంపించేస్తే 4C ఈజ్ ఈక్వల్ టు -160. 4 1 4 4 4 0 -40 degree సెంటీగ్రేడ్ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు -40 degree సెల్సియస్. నెక్స్ట్ ఏంటి, C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9. ఏంటిది ఇప్పుడు 9C/5 ఈజ్ ఈక్వల్ టు F-32. ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడ 9 అనేది 9C/5, ఈ 9 అనేది పంపించేసి 9C/5 ఈజ్ ఈక్వల్ టు F-32 అవుతుంది. F ఈజ్ ఈక్వల్ టు 9C/5 + 32 అవుతుంది. 9C/5 32 నాకు పంపిస్తే +32 అవుతుంది కదా. ఇది ఎలా ఉంది, Y ఈజ్ ఈక్వల్ టు MX + C లాగా ఉంది. ఇప్పుడు దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది, MX + C వచ్చింది కాబట్టి పైన 32 పైన అట్లా ఉంటుంది. ఇది ఫారెన్హీట్, ఇదేమో సెల్సియస్. ఇది 0 అనేది 0 దగ్గర ఉంది. ఇది ఎక్కడ అంటే -17.8 degree సెల్సియస్ దగ్గర. ఇది -17.8 degree సెల్సియస్ దగ్గర. ఇదేమో ఇట్లా ఉంటుంది, MX + C కాబట్టి పైన ఉంటుంది. ఇంటర్సెప్ట్ C ఎంత 32 ఉంది చూడు, ఇంటర్సెప్ట్ ఎంత 32 ఉంది. ఓకే, ఇది ఇక్కడ టచ్ అయ్యేది ఎంత ఉంటుంది, 7.8 అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు M ఈజ్ ఈక్వల్ టు tan θ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 9/5 రాసుకోవచ్చు.
9/5 రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై డెల్టా సి. ఓకే, డెల్టా సి బై 5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎటు పంపించేసినాం. ఓకే, ఇది ఇటు పంపించేసినాం, ఇది ఇటు పంపించేసినాం అంతే. డెల్టా సి బై 5 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై 9. నెక్స్ట్ సి బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/9. ఓకే, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి 5f మైనస్ 5 × 32. ఈ 5ని అటు పంపించేసినాం అంతే. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 5f/9 మైనస్ ఇది ఎంత అవుతుంది, 160/9 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 5f/9 అవుతుంది, ఇది ఏమవుతుంది -17.8 అవుతుంది. ఇప్పటిదాకా ఎట్లా వచ్చిందని అన్నావు అది, ఇది ఎట్లా వచ్చిందంటే ఇది ఇట్లా వచ్చింది. 160/9 ఏమో 17.8 అవుతుంది. ఇక చూడు, 17.8 -17.8. ఇది ఎలా ఉందంటే y = mx - c లాగా ఉంది. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇట్లా కింద వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి ఇంటర్సెప్ట్ కిందికి వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 32 degrees 32 degrees 32 degrees. ఇది ఏమిటిది, ఇంటర్సెప్ట్ 17.8 -17.8 ఇంటర్సెప్ట్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా అని వస్తుంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది 32 డిగ్రీ ఫారెన్హీట్, ఇది ఫారెన్హీట్, ఇది సెల్సియస్. ఫారెన్హీట్, ఇది సెల్సియస్. ఇది 32, ఇక్కడ కూడా ఇది 32. చూడు, ఇక్కడ 32, ఇక్కడ 32, ఇట్లా వెళ్ళిపోతుంది. దాని వెనకాల ఇట్లా అని తీసుకుంటే ఇంటర్సెప్ట్ ఎక్కడ రీచ్ అవుతుందంటే -17.8 దగ్గర ఇక్కడ రీచ్ అవుతుంది. ఇక్కడ 32 దగ్గర నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. mx - c గ్రాఫ్ ఏమో ఇలా ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఫారెన్హీట్ తీసుకున్నాం, ఇక్కడ సెల్సియస్ తీసుకున్నాం, అక్కడ డిఫరెంట్ తీసుకున్నాం, ఇక్కడ ఫారెన్హీట్ తీసుకున్నాం, ఇట్లా ఇక్కడ సెల్సియస్ తీసుకున్నాం అంతే. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఫారెన్హీట్ తీసుకుంటే సెల్సియస్ తీసుకుంటే మనకు సేమ్ గ్రాఫ్ వస్తుంది కదా. కానీ ఇది సెల్సియస్ గ్రాఫ్ కాబట్టి సెల్సియస్ పైన తీసుకోవాలి, ఇక్కడ ఫారెన్హీట్ గ్రాఫ్ కాబట్టి ఫారెన్హీట్ తీసుకోవాలి. ఫారెన్హీట్ గ్రాఫ్కి mx + c వస్తుంది, అంటే ఏమొస్తుంది, ఇట్లా వస్తుంది. అదే సెల్సియస్ గ్రాఫ్కి mx - c వస్తుంది, అంటే ఇట్లా వస్తుంది అంతే. ఇప్పుడు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan θ ఈజ్ ఈక్వల్ టు 5/9 ఈజ్ ఈక్వల్ టు డెల్టా c బై డెల్టా ఎఫ్. డెల్టా c బై డెల్టా ఎఫ్. ఓకే, ఇప్పుడు c/100 ఈజ్ ఈక్వల్ టు k - 273/100. ఓకే, c ఈజ్ ఈక్వల్ టు k - 273. c ప్లస్ ఇది ఇటు పంపిస్తే c + 273 ఈజ్ ఈక్వల్ టు కెల్విన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చదువుతామంటే గ్యాస్ థర్మోమీటర్ చదవబోతున్నాం. గ్యాస్ థర్మోమెట్రీ. ఇప్పుడు మనం ఏం చదువుతున్నామంటే ఇప్పుడు గ్యాస్ థర్మోమెట్రీ చదువుతున్నాం. ఇది ఒక యూట్యూబ్ తీసుకుంటాం. యూట్యూబ్ ఇక్కడ ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది, ఒకటి ఇక్కడ కూడా ఒక ఫిక్స్ అయి ఉంటుంది. ఇది ఇక్కడేమో గ్యాస్ ఉంటుంది, ఇది ప్రెజర్ అనేది వస్తూ ఉంటుంది గ్యాస్ ఫామ్లో ఇక్కడ నుంచి వెళ్ళి. ఇంకా ఇక్కడ మెర్క్యూరీ అనేది ఫిల్ అయి ఉంది, మెర్క్యూరీ. ఇదేమో ఇక్కడ A2, ఇక్కడ A2, ఇక్కడ A, ఇక్కడ B, ఇట్లా లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఇది హెచ్, ఇది ప్రెజర్. ఈ ప్రెజర్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. ఇది అట్మాస్ఫిరిక్ ప్రెజర్, ఇది హైట్ అవుతుంది. ఇక్కడ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అయ్యి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇది హెచ్జి మెర్క్యూరీ. ఇది ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కూడా యాక్ట్ అవుతుంది కదా, ఓపెన్ ఉంది కదా, కాబట్టి దీన్ని ఏమవుతుంది ఏంటి, ఇది ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ప్లస్ ρgh. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎస్టీపీ స్టాండర్డ్ టెంపరేచర్ ఇంకా ప్రెజర్. ఎస్టీపీ దగ్గర ఏంటి,
ఈ దానిలో చూసుకుంటే ఏంటంటే మనం కాన్స్టెంట్ వాల్యూమ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అని పెడుతున్నాం. ఇక్కడ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అంటే గ్యాస్ యొక్క వాల్యూమ్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ యొక్క వాల్యూమ్స్ ఏంటి కాన్స్టెంట్ ప్రెషర్ ఉన్నప్పుడు ఎస్టీపీ స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ అంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఇది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర పెట్టినాం. 0 డిగ్రీ సెల్సియస్ పెట్టినప్పుడు ఇక్కడ P0 అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఇక్కడ P0 అప్లై అవుతుంటుంది. ఇంకా ఎంత ఉంటుంది వాల్యూమ్ అంటే V0 అనేది ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఏమిటి 100 డిగ్రీ సెల్సియస్ చేసినాం అంటే బాయిల్ చేసినాం దీన్ని. అప్పుడు కూడా ప్రెషర్ P0 ఉంటుంది. నిన్న నువ్వే కాదు అన్నది అల్లండి కాసానని. అప్పుడు P0 ప్రెషర్ ఉంటుంది, P0 ప్రెషరే ఉంటుంది. నెక్స్ట్ అక్కడ వాల్యూమ్ ఏముంటుందంటే V100 ఉంటుంది. V100 ఎందుకంటే ఇక్కడ 100 దగ్గర చేసినాం కాబట్టి ఇక్కడ V100 ఉంటుంది, కానీ ప్రెషర్ మాత్రం P0 ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ 3 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే P0 ఉంటుంది ప్రెషర్ అనేది, కానీ వాల్యూమ్ అనేది VT ఉంటుంది. ఇంకా ఏంటి అంటే మనం ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ లిక్విడ్ అనేది కిందికి అవుతుంది. ఇక్కడ ఏమైతే ఇక్కడ లిక్విడ్ అనేది పైకి అవుతుంది. ఓకే, ఇప్పుడు కిందికి ఇక్కడ పైకి అవుతుంది. పైకి అయినప్పుడు ఏం చేస్తామంటే ఈ మెర్క్యూరీని ఇక్కడికి వెళ్ళి తీసి మెర్క్యూరీని కొంచెం బయటికి వదిలేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వాల్యూమ్ తక్కువ అవుతుంది. వాల్యూమ్ తక్కువ అయినప్పుడు ఏంటి ఆ రెండు అనేటివి ఒక లెవెల్కి వస్తాయి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇంకా ఈ ప్రెషర్ ఈక్వల్ అవుతాయి అప్పుడు. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ఈక్వేషన్ ఉంది. ఏంటి వాల్యూమ్ కోఎఫిషియంట్ ఏంటిదంటే ఆల్ఫా. వాల్యూమ్ కోఎఫిషియంట్ ఏమో ఆల్ఫా అంటే ఏం లేదు VT మైనస్ V0. ఇది VT మైనస్ V0 ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై V0 ఇంటూ T. V0 ఇంటూ T ఇనిషియల్ ఇంటూ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి V100 ఇంటూ V0 ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఓకే, V0 ఇంటూ T ఏంటి T100. V100 ఉన్నప్పుడు T100 ఉంటుంది. VT ఉన్నప్పుడు T డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. V100 ఉన్నప్పుడు 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా రాసుకున్నారు VT మైనస్ V0. ఓకే, VT మైనస్ V0 బై V100 మైనస్ V0. ఓకే, ఈ V0 క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు T. అంటే VT మైనస్ V0 బై V100 మైనస్ V0 ఇంటూ 100 అది T అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మోమీటర్. ఇప్పుడు మనం కాన్స్టెంట్ వాల్యూమ్ టెంపరేచర్ గురించి కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మోమీటర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కూడా సేమ్ దీనిలాగానే ఒక సెటప్ తీసుకుంటారు. ఓకే, ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ దీనిలాగా ఒక సెటప్ తీసుకుంటారు. దీనిలాగా సెటప్ తీసుకొని ఇవన్నీ చేస్తారు దానిలో. కానీ ఆ సెటప్ అనేది సార్ రాపేలే, ఎందుకంటే అది ఇంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు ప్రెషర్ P0 ఉన్నప్పుడు వాల్యూమ్ V0 ఉంటుంది. అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మోమీటర్ అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది ఏ టెంపరేచర్ అయినా, ఎంత ప్రెషర్ ఉన్నా. ఇప్పుడు ఏంటి టెంపరేచర్ 0 ఉంటే ప్రెషర్ 0 ఉంటుంది, టెంపరేచర్ 100 ఉంటే ప్రెషర్ 100 ఉంటుంది, P100. 80 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటే ఇది PT ఉంటుంది, కానీ ఇదంతా V0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటి ఇది ప్రెషర్ కోఎఫిషియంట్ ఏంటి అంటే బీటా. ఇక్కడ వాల్యూమ్ కోఎఫిషియంట్
ఎందుకంటే ఇక్కడ వాల్యూమే చేంజ్ అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ పెట్టుకున్నాం, ఎస్టీపీ కాన్స్టెంట్ ప్రెజర్ పెట్టుకున్నాం, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్. ఓకే, అందుకని వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇదేంటి అంటే వాల్యూమ్ కోఎఫిషియంట్ అయ్యింది. ఇక్కడ ప్రెజర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రెజర్ కోఎఫిషియంట్ అయ్యింది. ఏంటి ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, పీటీ మైనస్ పీ నాట్. ఓకే, పీటీ మైనస్ పీ నాట్ ఇంటూ టీ. నెక్స్ట్ ఏంటి పీ 100 మైనస్ పీ నాట్, P100 minus P0 by P0 into 100. PT minus P0 by P0 into T is equal to P100 minus P0 by P0 100. P0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, PT minus P0 by P100 minus P0 into 100 is equal to T. టు మెజర్ హైయెస్ట్ టెంపరేచర్, అంటే హైయెస్ట్ టెంపరేచర్ కనుక్కోవడానికి ఇది వాడతాం. అంటే ఇది ఏంటి అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎంత హై టెంపరేచర్ వరకు వెళ్తుంది అన్నట్టు. ఇదేమో ప్రెషర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అదే గ్యాస్ కాబట్టి గ్యాస్ అనేది ఎంత హై టెంపరేచర్ వరకు వెళ్తుంది అని, ఇది వాల్యూమ్ కాబట్టి ఎంత హై టెంపరేచర్ వరకు వెళ్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు ఈ థర్మోమీటర్స్ ద్వారా. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ అన్నట్టు. ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో ఏంటి, ఇనిషియల్ దగ్గర టీ అనేది T1C తర్వాత T2C అయింది. ఒక టెంపరేచర్ ఉంది ఇనిషియల్గా, తర్వాత ఇంకొక టెంపరేచర్ అయింది అంతే. ఇక్కడ L1 లెంత్ ఎంత ఉండే, లెంత్ L1 ఉండే, తర్వాత L2 అయింది. టెంపరేచర్ T2 అయినప్పుడు లెంత్ L2 అయింది. నెక్స్ట్ ఏంటి, ఏరియా అనేది A1 ఉంది, T1 ఉన్నప్పుడు A1 ఉంది, తర్వాత T2 ఉన్నప్పుడు A2 ఉంది, వాల్యూమ్ T1 ఉన్నప్పుడు V1 ఉంది, T2 ఉన్నప్పుడు V2 ఉంది. ఓకే, ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్ఫా. ఓకే, ఇది ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే. ఓకే, నెక్స్ట్ ఇది వేరేది, వాల్యూమ్ కోఎఫిషియంట్ అంటే ఆల్ఫానే, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అన్న ఆల్ఫానే. అది థర్మోమీటర్ గురించి, ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్ గురించి, ఇది వేరే టాపిక్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఏంటి, ఆల్ఫా is equal to ఏంటి, ఫైనల్ మైనస్ ఇనిషియల్, L2 మైనస్ L1 బై L1 ఇనిషియల్ ఇంటూ మనకు టెంపరేచర్ తెలియదు కదా కాబట్టి ఏం రాసుకుంటామంటే T2 మైనస్ T1 రాసుకుంటాం. T2 మైనస్ T1 అంటే ఏంటి, డెల్టా L బై L డెల్టా T అంతే. ఇది ఎట్లా రాసుకోవచ్చు, ఇది L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ L1 ఇంటూ T2 మైనస్ T1 ఇంతే, ఇదే రాసుకున్నాం. ఇప్పుడు ఈ L1 అని పంపించేస్తే T2 ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ ఆల్ఫా L1 T2 ప్లస్ T1. ఓకేనా, ఇది T2 మైనస్ T1 ఉంది కదా, T2 ప్లస్ T2 మైనస్ T1 ఇది ఏంటి, L2 ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ ఆల్ఫా L1 T2 మైనస్ T1 డెల్టా L లాగా రాసుకోవచ్చు. దాని లోపల L1 అనేది కామన్ తీసుకోవచ్చు. L2 ఈజ్ ఈక్వల్ టు L1 1 ప్లస్ ఆల్ఫా డెల్టా T. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ఏంటిది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా L బై L డెల్టా T రాసినాం కదా. నెక్స్ట్ ఏంటి, డెల్టా L ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా T. ఓకే, దీని యూనిట్స్ ఏమో సెల్సియస్ ఉంటుంది, ఇంకా డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుంది, కెల్విన్ అండ్ వాట్స్ ఉంటుంది. యూనిట్స్ ఏమో సెల్సియస్ ఉంటుంది,
నెక్స్ట్ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ లేదా సర్ఫేషియల్ ఎక్స్పాన్షన్ ఏముంటుందంటే A2 - A1/A1 × T2 - T1. ఇప్పుడు గామా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్, ఇది V2 - V1/V1 × T2 - T1. అవే ఇప్పుడు మనం ఎలాబొరేట్గా రాసుకున్నాం అంతే. ఏంటి బీటా A2 - A1/A1 × T2 - T1. ఓకే, ఇప్పుడు A2 - A1 రాసుకొని ఏం రాసుకున్నాం అంటే బీటా అని ఇటు పంపించేసి బీటా A1 T2 - T1 రాసినాం. నెక్స్ట్ A2 ఇటు ఉంచుకొని A1 అటు పంపించేస్తే ఏమవుతుంది, A2 A1 + బీటా A1 T2 - T1. ఓకే, అప్పుడు A2 A ఏంటి కామన్ చేసినాం, A1 కామన్ చేసి 1 + బీటా డెల్టా T అవుతుంది. బీటా ఏంటి డెల్టా A/A డెల్టా T. ఇది ఎడికలు వచ్చింది కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇది సేమ్ చూడు, A2 - A1 అంటే డెల్టా A/A1 × T2 - T1 అంటే డెల్టా T. ఓకేనా, ఇప్పుడు డెల్టా A బీటా A డెల్టా T. ఇది కూడా సేమ్. గామా V2 - V1/V1 × T2 - T1. ఓకే, ఇప్పుడు V2 - V1 R × V1 × T2 - T1. ఓకే, ఇది V2 ఉంచుకొని V1 అటు పంపించేస్తే ఏమవుతుంది, V1 + RV1 ఏంటి V1 + RV1 × T2 - T1. V2 V1. ఓకే, 1 + గామా డెల్టా T ఏముంటుంది, 1 + గామా డెల్టా T. అవుతుంది. అంటే ఇక్కడ V1 కామన్ చేసి V1 కామన్ చేస్తే ఇది వస్తుంది, 1 + గామా డెల్టా T వస్తుంది. ఇది సేమ్ చూసినామా. R ఇది డెల్టా V డెల్టా T, డెల్టా V × డెల్టా T. డెల్టా V గామా V డెల్టా T.